హలో ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ ఎస్కే. గత వారం మనకు ఈ జీపీఓ గ్రామ పాలనా అధికారుల యొక్క రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఇంతకుముందు ఉన్న విఆర్ఓ విఆర్ఏల యొక్క సర్దుబాటులో భాగంగా వాళ్ళకి ఎగ్జామ్ అనేది నిర్వహించడం అనేది జరిగింది. అయితే ఆ ఎగ్జామ్ పేపరు మనం ఇక్కడ చూస్తే ఇక్కడ 5 క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. ఆ 5 క్వశ్చన్స్లో అన్ని క్వశ్చన్స్ రాయాలి. 3 క్వశ్చన్స్ మనకు తెలుగులో ఉంటాయి, ఇంకా 2 క్వశ్చన్స్ మనకు ఇంగ్లీష్లో ఉంటాయి. సో అయితే ఇక్కడ ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి, అసలు క్వశ్చన్స్ ఏ టాపిక్స్కి సంబంధించినవి అనేది ఒకసారి చూద్దాం. అయితే రేపు ఒకవేళ ఇప్పుడు నోటిఫికేషన్ కానీ వస్తే జీపీఓలకు సంబంధించి, సో మనకు తెలుసు అరౌండ్ 10,000 జీపీఓ పోస్టులని నియామకం చేయాలని చెప్పేసి ప్రభుత్వము దాని కార్యాచరణ స్టార్ట్ చేసింది. అంటే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది 10,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే ఎవరైతే ఇంతకుముందు విఆర్ఓ విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరినీ సర్దుబాటు చేయాలని భావించి నోటిఫికేషన్ ఇచ్చింది. సో అరౌండ్ 4,000 మెంబర్స్ దానికి అప్లికేషన్ చేసుకుంటే 3,550 అరౌండ్ దట్ వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినారు. సో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. సో వాళ్ళకి ఇంకా అపాయింట్మెంట్ ఇవ్వడం ఒకటే మిగిలిందనమాట. కాబట్టి ప్రభుత్వము మిగిలిన 7,440 పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తున్నట్టుగా సమాచారం. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఆ నోటిఫికేషన్ వస్తే ఆ జరిగే ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ఇట్లా ఉంటుందా అంటే ఉండదు. కానీ మనము గెస్ చేసేది ఏదైతే క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉండబోతుంది అనే దాన్ని చూస్తే, ఏదైతే మనకు జూనియర్ పంచాయత్ సెక్రటరీ దానికి సంబంధించిన ఎగ్జామ్ ఏ విధంగానైతే ఉందో, అంటే ఫస్ట్ పేపర్ అనేది జనరల్ స్టడీస్ ఉండి, సెకండ్ పేపర్లో ఆ పర్టికులర్ పోస్ట్కి సంబంధించి కావలసిన ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో, అంటే సో మన అక్కడైతే పంచాయతీరాజ్ చట్టం దానికి సంబంధించిన సిలబస్ అంతా ఇచ్చారు. అదేవిధంగా సో ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్లో సిలబస్ కూడా సో ఈ జీపీఓ అంటే ఒక రెవెన్యూ వ్యవస్థకి, అంటే గ్రామంలో ఉండే రెవెన్యూ వ్యవస్థకు సంబంధించింది కాబట్టి, సో ముఖ్యంగా ఇది భూభారతి చట్టం సంబంధించి దాని మీద వర్క్ చేయడం ఉంటుంది కాబట్టి, సో అది ఇలాగైతే ఆ జీపీఓ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా అయితే ఉండేనో, సో దీనికి కూడా ఫస్ట్ పేపర్లో మనకు జనరల్ స్టడీస్ ఉండి, సెకండ్ పేపర్లో మనకు భూభారతి చట్టము, ఆ తర్వాత రెవెన్యూ చట్టాలు, ఆ తర్వాత జీపీఓ అంటే గ్రామ రెవెన్యూ అధికారి యొక్క విధులు, అసైన్డ్ భూముల యొక్క చట్టాలు, భూ ఆక్రమణ చట్టాలు, దీనికి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి అన్నట్టుగా మనము సో అనుకోవచ్చు. సో అదొక మనకి గెస్సింగ్. సో పూర్తిగా నోటిఫికేషన్ వచ్చే వరకు మనకి ఎలా ఉంటుంది అనేది తెలియదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఉండబోతుంది అనేది సో ఒక ప్రాబబిలిటీ అనేది ఉందన్నమాట. కాబట్టి సో ఈ క్వశ్చన్ పేపర్లో ఎలాంటి టాపిక్స్ అయితే వచ్చినాయో ఆ టాపిక్స్ ఈ మనకు వచ్చే నోటిఫికేషన్ అయితే ఉంటుందో దానిలో ఆ సెకండ్ పేపర్లో సో దీనికి రిలేటెడ్ టాపిక్స్ అందులో రావడానికి అవకాశం ఉన్నట్టుగా మనము అనుకోవచ్చు. కాబట్టి సో దీన్ని మనం ఒకసారి చూస్తే సో మనం ఒకసారి దీన్ని చూసి మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ ఈ 5 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమన్నారు, భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టము 2024 గత ధరణి చట్టమునకు గల వ్యత్యాసము, డిఫరెన్సెస్ ఏంటని చెప్పేసి అన్నారు. సో మనందరూ తెలుసు, ఇప్పుడు ధరణి చట్టం ఇంతకుముందు ఏదైతే ఉన్నదో అది 2018 సంవత్సరంలో ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము దాన్ని తీసుకొచ్చి దాని ద్వారా ధరణి పోర్టల్ అనేది తీసుకొచ్చి సో ఒక సింగిల్ విండో విధానం ద్వారా ఇన్ని డేస్ వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు అనేవి జరిగినాయి అన్నమాట. సో ఆ చట్టానికి సంబంధించి చాలా రకాల లోపాలనే ఉన్నాయి. సో దానికి సంబంధించి అయితే మనము నేనైతే నా ఛానల్లో కొన్ని డేస్ నుంచి ఈ భూభారతికి సంబంధించి ఈ విఆర్ఓ ఈ జీపీఓ ఎగ్జామ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనం వీడియోల రూపంలో పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మీరు చూస్తే నేను ఎప్పుడైతే భూభారతి పోర్టల్ని ఎప్పుడైతే సీఎంగా స్టార్ట్ చేసిన రోజున నేను ఈ పర్టికులర్ వీడియోనే చేశాను. సో ఈ పర్టికులర్ వీడియోలో నేను భూభారతి గురించి సమగ్రంగా విశ్లేషించి ఆర్ఓఆర్ చట్టం అంటే ఏంటిది, అందులో ఏముంది, ఇంతకుముందున్న ఆర్ఓఆర్ చట్టాలు ఏంటి, ఈ ధరణికి మరి ఇప్పుడున్న భూభారతికి డిఫరెన్సెస్ ఏంటి, సర్వే సెటిల్మెంట్ వైపు ప్రభుత్వం వెళ్తుంది ఇప్పుడు. ఎందుకంటే సో దాదాపు 5,000 మంది లైసెన్స్ సర్వేయర్లకి శిక్షణ కూడా ఇప్పుడు ఇస్తుంది. సో ఇంకా కొన్ని రోజుల్లో వాళ్ళు బయటకు వచ్చి సో వాళ్ళు సర్వే దానిలో నిమగ్నం అయిపోతారు. కాబట్టి సో సర్వే సెటిల్మెంట్ వైపు వెళ్తుంది అనమాట. అంటే భూములను రీసర్వే చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను
దాదాపు 40 నిమిషాల పాటు సమగ్రంగా విశ్లేషించడం జరిగింది. సో ఎవరైతే ఈ వీడియో చూసి ఉన్నారో సో వారికి ఈ ఈ క్వశ్చన్ అనేది సంపూర్ణంగా రాయగలుగుతారనమాట. కాబట్టి సో మీరు కూడా ఆ వీడియోని చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అదొకటి. నెక్స్ట్, అసైన్డ్ భూములను చట్టవిరుద్ధంగా క్రయ విక్రయాలు జరిగినప్పుడు సర్వే అధికారులతో కలిసి గ్రామ పరిపాలనా అధికారి ఏ విధంగా విచారణ చేసి పరిష్కరిస్తారు అని చెప్పేసి ఇక్కడ ఇంకో క్వశ్చన్ అనేది అడిగినారు. అయితే అసైన్డ్ భూములకు సంబంధించి కూడా నేను గత కొద్ది రోజుల నుంచి మన ఛానల్లో నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ అసైన్డ్ భూములు, దీన్ని జనరల్గా లావోని భూములు అని చెప్పేసి మనకు తెలంగాణలో పిలుస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన చట్టము POT, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అని చెప్పేసి 1977 చట్టం అనేది ఉన్నది. దాని తర్వాత ఇంకా మిగతా చట్టాలు కూడా కొన్ని మారుతూ వస్తాయి, అమెండ్మెంట్స్ మారుతూ వచ్చినాయి. అయితే ప్రస్తుత కాలంలో ఈ అసైన్డ్ భూములకు హక్కులు కల్పించాలి, ఎందుకంటే అసైన్డ్ భూములు అనేది వంశపారంపర్యంగా మాత్రమే ట్రాన్స్ఫర్ అయితే తప్ప ఇతర వ్యక్తులకు మనము అన్యాక్రాంతం చేసే అవకాశం అనేది లేదనమాట. సో ఆ చట్టము ఏదైతే భూమి లేని నిరుపేదలకు ఒకప్పుడు భూమి అనేది ప్రభుత్వము ఇచ్చిందనమాట. కాబట్టి ఆ భూమిని సాగు చేసుకోవాలి, లేకపోతే వంశపారంపర్యంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తప్ప అమ్మడానికి మాత్రం లేదనేది. సో ఇది అసైన్డ్ భూములు అంటే అది మీనింగ్ అనమాట. కాబట్టి సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనం చూసాం. ఇప్పుడు భూభారతి ద్వారా కూడా ఏమేమి సెక్షన్లు మనకు అసైన్డ్ భూములకు సంబంధించి భూభారతి చట్టంలో ఉన్నాయి, సో దాని ద్వారా ఏమేమి జరగబోతుందని చెప్పేసి కూడా అన్నాం. అయితే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సో ఆ పర్టికులర్ వీడియోస్ కూడా నేను మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ వీడియో డిస్క్రిప్షన్లో చూడండి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇస్తే ఈ చట్టవిరుద్ధంగా క్రయ విక్రయాలు జరిగినప్పుడు సర్వే అధికారులతో GPO అధికారి ఏ విధంగా దాన్ని విచారణ చేసి పరిష్కరించాలని చెప్పేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే ఈ అసైన్డ్ భూములకు సంబంధించి ఒక పూర్తి టాపిక్ అనేది మనము పర్టికులర్గా చదవాల్సి ఉంటుంది. మనం ఈ రేపు ఒకవేళ నోటిఫికేషన్ వస్తే పేపర్ 2లో భాగంగా. కాబట్టి సో అయితే ఈ క్వశ్చన్ మనకు సంబంధం లేదు, ఎందుకంటే ప్రాక్టికల్గా వాళ్ళు VRO VRL ఇంతకుముందు ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ సిస్టంలోనే ఉన్నారు. కాబట్టి సో అది ప్రాక్టికల్గా అడిగారనమాట అది. సో అది దానికి సంబంధించింది, మనకు అవసరం లేదు. సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్, గుంపుగా లేదా మాకుమ్మడిగా జరిగే ఆక్రమణల తొలగింపు ప్రక్రియను తెలుపమని చెప్పేసి అన్నారు. సో ఇదో క్వశ్చన్. నెక్స్ట్, తెలంగాణ భూ ఆక్రమణ చట్టము 1905 అనుసరించి ఏ విధంగా అప్పీలు లేదా రివిజను మరియు శిక్షా విధి విధానాలను వివరించడని చెప్పేసి అన్నారు. అయితే మనకు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, తెలంగాణ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ 1905 అని చెప్పేసి అంటాము. ఇది యాక్చువల్గా ఈ 1905 అంటే అప్పుడెప్పుడు నిజాం కాలం నుంచి వస్తున్న చట్టం ఇది. అంటే భూ ఆక్రమణకు సంబంధించి జరిగినప్పుడు ఏ రకంగా చర్యలు తీసుకోవాలి అధికారులకు సంబంధించి అనేది ఉంటుంది అనమాట. అయితే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా అది కొనసాగింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత మనకు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత దాన్ని అడాప్ట్ చేసుకొని మనకు తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905 అని చెప్పేసి మార్చారనమాట. కాబట్టి సో దానిలో భాగంగా మనము విధి విధానాలు ఆ చట్టంలో భాగంగా ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి రాయాలనేది దానికి. కాబట్టి మనకు కూడా ఇది ఒక ముఖ్యమైన అంశం అని అనుకోవచ్చు. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే అభ్యర్థులందరూ కూడా దాని గురించి చదవాల్సిన అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం వారు జారీ చేయుచున్న రేషన్ కార్డులు, వితంతు పెన్షన్ మరియు వృద్ధాప్య పెన్షన్ మంజూరుకి కావాల్సిన అర్హతలు ఏంటని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మండలంలో ఏ విధంగా అయితే MROకి అధికారాలు ఏవైతే ఉన్నాయో సో ఆ రకంగానే ఇప్పుడు ఈ రెవెన్యూ అధికారి మనకు గ్రామంలో ఉండే GPO అధికారికి కూడా సో అలాంటి అధికారాలే ఉంటాయి గ్రామ స్థాయి వరకు. కాబట్టి సో దానిలో భాగంగా రేషన్ కార్డులు, పెన్షన్లు, ఎలక్షన్లు ఇవన్నిటి గురించి ఆయన చేతుల్లో ఉంటుందన్నమాట, ఆయన అధికారి వాటన్నిటికీ. దానిలో భాగంగా రేషన్ కార్డులను, పెన్షన్లు ఏ విధంగా మంజూరు చేయాల్సిన అర్హతలు ఏంటని చెప్పేసి అన్నారు. రేషన్ కార్డులు అంటే మనకు ఇన్కమ్, ఇప్పుడు వైట్ రేషన్ కార్డు అనేది మనకు 1,00,000, గ్రామాల్లో అయితే 1,00,000, సిటీలో అయితే 5 లక్షలు అని చెప్పేసి ఆ లిమిట్, అంటే ఇన్కమ్, ఇయర్లీ ఇన్కమ్ దాన్ని బేస్ చేసుకొని మనకు రేషన్ కార్డ్ అని చెప్పేసి. అట్లా వితంతు పెన్షన్ కూడా భర్త చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ అని చెప్పేసి. వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి కూడా వాళ్ళ యొక్క ఏజ్ ప్రూఫ్ అనేది, ఇప్పుడు ఏదైతే మనకు 57 సంవత్సరాలు అని చెప్పేసి అంటున్నారో సో దానికి ఆ ఏజ్ ఉందా లేదని చెప్పేసి తెలుసుకోవడానికి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్. సో అట్లా ఏమేమి అర్హతలు అని చెప్పేసి అన్నారు. అదే వితంతు పెన్షన్లు అయితే మనకు సదరం సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది. సో దానిలో భాగంగా మనకు మినిమం 40% ఆఫ్ డిజబిలిటీ అనేది ఉంటే అప్పుడు మనకు ఆ పెన్షన్ మంజూరు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ రకంగా అర్హతలు అనేవి ఉంటాయి. సో దాన్ని రాయవలసిందిగా చెప్పారనమాట అది. నెక్స్ట్, ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారుల పట్ల గ్రామ పరిపాలనా అధికారి పాటించవలసిన ప్రోటోకాల్ అనేది ఇక్కడ అడుగుతున్నారు. సో అది ఒకటి అంశం. నెక్స్ట్, ఇక్కడ ఇవి 3 కూడా మనకు తెలుగులో ఇచ్చాను, ఇంకా ఇవి 2 ఇంగ్లీష్లో రాయాలి. ఇక్కడ ఏమన్నారంటే, వాట్ ఆర్ ద వేరియస్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్ అండ్ ద రోల్ ఆఫ్ ద GPO
అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ వాట్ ఈస్ డిజాస్టర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ జీపీఓ ఇన్ ఇట్స్ మేనేజ్మెంట్. విపత్తు అంటే గ్రామంలో విపత్తు సంభవించినప్పుడు ఏ రకంగా చర్యలను తీసుకోవాలని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ద అఫీషియల్స్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ ఎట్ విలేజ్ లెవెల్ అండ్ ఇట్స్ ఫంక్షన్ రిలేటెడ్ టు ల్యాండ్ మ్యాటర్స్. నెక్స్ట్ హౌ డూ యూ రియాక్ట్ ఇన్ అటెండింగ్ అదర్ డ్యూటీస్ బీయింగ్ entrusted by the government and chief commissioner of the land administration or collector or RDO beyond the regular office hours. కాబట్టి సో ఇట్లా అంటే మనకు రెగ్యులర్ ఆఫీస్ వర్క్కి కాకుండా ఇంకా బయట వర్క్ ఇచ్చినప్పుడు ఏ రకంగా నువ్వు రెస్పాండ్ అవుతావు అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో ఇది ప్రాక్టికల్గా వాళ్ళు ఇంతవరకు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని సో ఇప్పుడు దాన్ని బట్టి వాళ్ళు ఏ రకంగా సో దీనికి వాళ్ళకున్న నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి ఇచ్చిన ఇదనమాట. బట్ ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ కింద క్వశ్చన్స్ ఇవేం అవసరం లేదు. ఈ భూభారతి చట్టము అనేది చూసుకోవాలి. ఇంతకుముందున్న ధరణి చట్టంలోని అంశాలను అసైన్డ్ భూములకు సంబంధించి కానీ, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ల్యాండ్కి సంబంధించినవి కానీ, పోడు భూములకు సంబంధించినవి కానీ, సో ఇట్లా దీనికి సంబంధించి మిగతా రెవెన్యూ చట్టాలు, ఆర్ఓఆర్ చట్టాలు లాంటి గురించి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ఆ సిలబస్ మీద క్లారిటీ అనేది వస్తుంది. కాకపోతే మనకు ఎవరైతే దాని మీద ఈ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు చాలామంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి సో వాళ్ళకు ఒక ఐడియాలజీ కోసం మాత్రమే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి నేను చాలా రోజుల నుంచి వీడియోస్ చేస్తున్నాను, అంటే ఏదైతే పేపర్ 2కి సంబంధించి. సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. రాను కూడా మనం జిఎస్కి సంబంధించి ఒక విఆర్ఓకి సంబంధించిన కోర్స్ని కూడా మనం మన ఛానల్లో పెట్టబోతున్నాం. కాబట్టి సో స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్ యూ.